సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సో ఈ మే నెలలో అమావాస్య అనేది వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఏమన్నా దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటన్నిటి గురించి నివృత్తి చేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సో ఈ నెలలో అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఒకవేళ ఏమన్నా దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. ఈ వైశాఖ అమావాస్య అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి అమావాస్య. ఇది అందులోనూ శనివారం భరణీ నక్షత్రయుక్తంగా కూడుకొని వస్తుంది కాబట్టి ఇది విశేషంగా పితృతర్పణములు చేయడానికి, పితృదేవతలను ఆరాధించుకోవడానికి, నదీ స్నానాలు చేయడానికి చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క అమావాస్య. విశాఖ మాసంలో వచ్చే ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులోనూ మనకి ఈ అమావాస్య అనేటటువంటిది శుక్రవారము రోజున చతుర్దశి ఉంటుంది. తెల్లవారితే గనక మనకు అమావాస్య అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అంటే శనివారం సంపూర్ణమైనటువంటి అమావాస్య. శనివారం అమావాస్య వచ్చింది అని అంటే గనక శని అమావాస్య అని పిలుస్తాము. దీనికి ప్రత్యేకంగా ఆ రోజున శనీశ్వరుడు శని దోషాలు తొలగించుకోవడానికి ప్రత్యేకంగా పూజ చేసేటటువంటి అద్భుతమైనటువంటి రోజు శని అమావాస్య. శనివారం అమావాస్య వచ్చింది అంటే అది చాలా విశేషమైనటువంటిది. మన యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, రుణ దోషాలు తొలగించుకోవడానికి, అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఇలాంటి అనేక రకాలైనటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఈ యొక్క శని అమావాస్య చాలా ఉత్కృష్టమైనటువంటి అమావాస్య అని చెప్పడం జరిగింది. అందులోనూ ఈ అమావాస్యకు ప్రత్యేకంగా పితృదేవతలను ఆరాధన చేసుకోవాలి, పితృకర్మలను చేయాలి, పితృకర్మలతో పాటు పితృతర్పణాలు చేయాలి, అలాగే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరణ చేసుకోవాలి. విశేషంగా జప తప హోమాది క్రతువులు చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అమావాస్య అంటే చెడు రోజులు కాదు, మంచిదే. దేనికి మంచిది? నీ యొక్క జీవన వృద్ధిని నువ్వు వృద్ధిలోకి తీసుకురావడానికి, నువ్వు నిరంతరము వృద్ధిలోకి రావడానికి, పైకి ఎదగడానికి ఈ రోజు నువ్వు ఉపయోగించుకోవచ్చు. మనకు దేవతా రుణము కంటే మనకు తీరనటువంటి పితృ రుణం. ఆ పితృ రుణాన్ని తీర్చుకోవాలంటే ఇలాంటి అమావాస్య వచ్చినప్పుడు నువ్వు పితృదేవత తర్పణాలు చేయడం నీ యొక్క విధి. నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ పితృదేవతలకు ప్రతి అమావాస్య రోజున ఉపవాసం ఉండాలి, అలాగే తర్పణాలు చేయాలి. అలా చేయకపోతే నువ్వు పితృకర్మను అసలు తీర్చుకోలేను అని అర్థంగా వస్తూ ఉంటుంది. అలాగే దేవతా రుణము కంటే పితృరుణం చాలా విశేషమైనది. అలాగే దేవుడి యొక్క ఆశీస్సుల కంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఇంకా చాలా విశేషమైనటువంటి. దేవత అనుగ్రహం లేకపోయినా నువ్వు కాస్తో కోస్తో ఎగ్జామ్షన్ చేసుకోకుంటావు, కానీ పితృల యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు జీవితాంతం నష్టపోవడం, కష్టపడమే నీ జీవితంలో అలవాటైపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క అమావాస్య పితృదేవతలకు అంకితం చేయబడినటువంటిది అన్నారు. అలాగే చాలా మంది జీవితాల్లో అబ్నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ బ్లాక్ మ్యాజిక్ తో చాలా సతమతమైపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా చేతబడులు, బాణామతులు ఇలాంటివి చేసినప్పుడు అమావాస్య పౌర్ణమిలో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఉద్రిక్తత అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే అమావాస్య పౌర్ణమి రోజులో ఏమవుతుందంటే మనిషి యొక్క శరీరం అనేటటువంటిది చెడుకి ఎక్కువగా ఆధీనంలోకి వెళుతూ ఉంటుంది. అంటే మైండ్ కంట్రోలింగ్ లేదా బాడీ కంట్రోలింగ్ చేసేటటువంటి పవర్స్ మన మీద ఎవరైనా ప్రయోగం చేసినటువంటి వారికి ఎక్కువగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు టీవీ ఇక్కడ ఉంది, రిమోట్ ఇక్కడ ఉంది, మనం టీవీ అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ నుంచి హ్యాండిల్ ఎలాగైతే చేస్తామో అలాగే ఎక్కడో కూర్చున్నటువంటి వ్యక్తి మనల్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తులు కూడా ఈ యొక్క అమావాస్యకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజున గ్రామం దాటకూడదు, లేదా మనం ఊరు దాటకూడదు అని చెప్పి అప్పట్లో మన పూర్వీకులు చెప్పేటటువంటి వాళ్ళు, తాతలు కానీ ముత్తతలు. ఎందుకంటే అమావాస్య రోజున కూడలిళ్ళ వద్ద కావచ్చు, లేదా ఊరి పెలుమేళ్లలో కావచ్చు, అనేక రకాల బలులు జరిగేటటువంటివి, లేదా దిష్టి తీసి ఈ కూడలి వద్ద పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అందుకే అవి దాటినా లేదా అవి చూసినా మనకు నెగిటివిటీ అనేటటువంటిది ఎక్కువగా సంక్రమిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకే అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటాము. బికాజ్ ఏంటంటే అమావాస్య ఆ రకంగా నెగిటివ్కి కానీ ఇటు పాజిటివ్కి కానీ ఒక రకమైనటువంటి ఆరాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటిదే అమావాస్య అని అర్థం. ఇది మనకు సంపూర్ణంగా శనివారం రోజునే వస్తుంది కాబట్టి శని దోషాలు తొలగించుకోవడానికి
మీ జీవితంలో కర్మను తొలగించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా అంటూ ఉంటారు అమావాస్య రోజు ఏమన్నా చేస్తే గన అంటే ఇట్లా పరిహారాలు చేస్తే దోష పరిహారాలకు వాళ్ళకు అంతా మంచి జరుగుతుంది అంటారు. వాస్తవం. ఎందుకంటే అమావాస్య రోజున లయము అని అర్థం అమావాస్య అంటే. ఎందుకంటే మనకు అమావాస్యతోనే ఒక నెల ముగిసిపోతుంది. అంటే మన తెలుగు సంవత్సరాది కాలంగా చూసుకుంటే అమావాస్య అంటే ఏంటి? ఒక కాలం గడిచిపోయింది. మళ్ళీ కొత్త కాలం ప్రారంభం అవ్వడానికి పునాదిగా ఉన్నటువంటిదే అమావాస్య అని అర్థం. అందుకే ఈ అమావాస్య అనేటటువంటిది మనలో ఉన్నటువంటి గతాన్ని కావచ్చు, మనలో ఉన్నటువంటి పాపకర్మలను కావచ్చు, మనలో ఉన్నటువంటి చెడు కావచ్చు, వాటన్నిటిని కూడా రూపమాపేటటువంటిదే అమావాస్య అని అర్థం. అందుకే అమావాస్య గతించినటువంటి దానికి స్వస్తి చెప్పి భవిష్యత్తు తరానికి పునాది వేసేటటువంటిదే అమావాస్య. కాబట్టి నువ్వు అమావాస్య రోజు చేసేటటువంటి క్రతువులు కావచ్చు, పూజా విధానాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, నీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూయించేటటువంటివి, కొత్త రకంగా మార్పు దిద్దేటటువంటివి, కొత్త రోజుకి నాంది పలికేటటువంటిది అమావాస్య. అందుకే అమావాస్యకు మరొక పేరు ఏంటంటే లయము అని అర్థం. శివుడు లయకారకుడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఈ సృష్టి అంతా అంతమైపోవడము అని అంటే అది శివుడి చేతిలోనే ఉంటుంది. అలాగే మన యొక్క సంవత్సర కాలంలో కనుక తీసుకున్న, నెలల కాలంలో తీసుకున్న, క్యాలెండర్ ప్రకారం తీసుకున్న అమావాస్య అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా ఆ నెల అయిపోయింది అని అర్థము. ఆ నెలలో జరిగినటువంటి కర్మను తొలగించుకోవడానికి చిట్ట చివరిగా ఉన్నటువంటి ఒక అవకాశం అమావాస్య. అమావాస్య రోజు చేసే దాన ధర్మాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, పూజా విధానాలు కావచ్చు, ఈ నెలంతా చేసిన పాపకర్మను తొలగించుకోవడానికి ఇది నీ జీవితంలో ఉపయోగపడుతుంది. చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.